సినీ ప్రముఖులు వ్యాపారం చేసుకుంటే తప్పులేదని, అదే సమయంలో మానవత్వంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సినీ పరిశ్రమను ప్రోత్సహించడం తమ ప్రభుత్వ విధానమని, అయితే సామాన్యుల ప్రాణాలు పోతున్నా సరే ప్రత్యేక సదుపాయాలు కల్పించాలంటే మాత్రం కుదరదని తేల్చి చెప్పారు. సినీ పరిశ్రమను ప్రోత్సహించాలనేది తమ ప్రభుత్వ విధానమని, అదే సమయంలో సామాన్య ప్రజల ప్రాణాలు తీసేవారిని ఏమీ అనొద్దంటే ఎలా అని సీఎం ప్రశ్నించారు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనను ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ లేవనెత్తగా అసెంబ్లీ వేదికగా సీఎం సినీ ప్రముఖులకు స్పష్టతనిచ్చారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఘటనకు బాధ్యులైన వారిని శిక్షించాల్సిందేనని స్పష్టం చేశారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టు చేస్తున్న సమయంలో పోలీసులతో హీరో దురుసుగా ప్రవర్తించారని ముఖ్యమంత్రి ఆక్షేపించారు. తల్లి చనిపోయి పిల్లగాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్లీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోష పెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది. అధ్యక్ష, చనిపోయిన 11వ రోజు వరకు వీళ్ళు ఎవరు, హీరో గాని ప్రొడ్యూసర్ గాని ఎవరు గాని ఆ కుటుంబాన్ని, చనిపోయిన కుటుంబాన్ని గాని హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు. అధ్యక్ష, ఇలాంటి మానవత్వం లేకుండా వ్యవహరించిన వాళ్లను పోలీసులు విధి నిర్వహణలో భాగంగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తే ఒక ఆయన ట్విట్టర్లో పెడతాడు అడ్డగోలుగా 10 ఏళ్లు మంత్రి చేసి ఉద్యమాల సమయంలో సినిమా షూటింగ్లో జరగొద్దని దాడులు చేసిన వ్యక్తులు ఇవాళ అతను భగవత్ స్వరూపుడు, అసలు అతన్ని పోలీసులు ముట్టుకుంటారా? అసలు ఈ రాష్ట్రం ఏమైపోతుంది? రాష్ట్రం ఉంటుందా? ఈ రకంగా రాజకీయ పార్టీలు అది కూడా తప్పుపట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి, ముఖ్యమంత్రిని తిట్టాలని ఎంత నీచమైన భాష వాడింది అధ్యక్ష. యూట్యూబ్లలో మీరు చూడండి. సినిమాలు తీసుకుని వ్యాపారం చేసుకుంటే ఇబ్బంది లేదన్న సీఎం రేవంత్ రెడ్డి అదే సమయంలో మానవత్వంతో వ్యవహరించాలని తెలుగు చిత్రసీమ పెద్దలకు సూచించారు. సామాన్యుల్ని కష్టపెడితే ఎవర్నీ వదలబోమని స్పష్టం చేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీ जो बड़ा लोग है, मैं उन लोगों से गुजारिश करता हूँ, इनह्यूमन नहीं रहना. आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो. मगर किसी का हत्या होने के बाद, किसी का जान जाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. मेरा जिम्मेदारी तेलंगाना आम जनता का जान बचाने का मेरा जिम्मेदारी है. उन लोगों के लिए कोई भी तकलीफ दिए उन लोगों को कांग्रेस सरकार ने, मेरे सरकार ने छोड़ने वाला नहीं है. తెలంగాణలో ఇక నుంచి బెనిఫిట్ షోలు ఉండవని, ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతిచ్చేది లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ను పరామర్శించారు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ తరపున 25 లక్షల రూపాయల చెక్కును శ్రీతేజ్ తండ్రికి అందించారు. నా సొంతంగా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ తో 25 లక్షల ఆర్థిక సాయం చేసి ఆ తర్వాత హాస్పిటల్ బిల్స్ అన్ని కూడా గవర్నమెంటే కడతానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇంకా నేను మేనేజ్మెంట్ గారు చెప్పినా మీరు ఎవరు కూడా ఒక్క పైసా తీసుకోవద్దని. ఎంత ఖర్చు అయినా సరే అది హైదరాబాద్ లో గానీ, ఇండియాలో గానీ, అమెరికాలో గానీ ఆ అబ్బాయిని బతికిచ్చే మెడిసిన్ ఎక్కడున్నా తెప్పియాలని చెప్పి వీరికి చెప్పడం జరిగింది. ఎవరో తప్పు చేసిందని మేము తప్పించుకోం. డాక్టర్లు వాళ్ళు కూడా కన్ఫర్మ్ చెప్తలేరు మాకు. ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ఇక ముందు తెలంగాణలో నో బెనిఫిట్ షోస్. వాళ్ళు ఎంత పెద్ద బడ్జెట్ సినిమాలు తీసినా కానీ రేట్లు పెంచే విషయంలో కూడా ఆచితూచి వ్యవహారం ఇచ్చి ఆలోచిస్తాం. అది కూడా నామినల్ కదా. అందులో మాత్రం బెనిఫిట్ షో అసలే ఇచ్చేయలేదు. పుష్ప 2తోనే స్టాప్. సినీ పరిశ్రమ, హీరోలపై ప్రభుత్వానికి ఎలాంటి కోపం లేదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.